Now I request Navarasaraya Dr. Naresh garu మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. పీపుల్స్ మీడియా మూలస్తంభం గరివిడి లక్ష్మి ప్రాజెక్ట్కి ధ్వజస్తంభం పెద్దలు శ్రీ విశ్వప్రసాద్ గారు, టీజీ విశ్వప్రసాద్ గారు, వారి శ్రీమతి గారు ఈనాడు మమ్మల్ని దీవించి గరివిడి లక్ష్మి క్లాప్ కొట్టి ప్రారంభించినటువంటి మన ఎమ్మెల్యే గారు, తోటి కమల్నాథులు, శ్రీ పార్సాద్ గారు, సార్ మీ గెలుపు ఒక కొత్త మైలురాయి ఆదోనికి. రానున్న రోజుల్లో ఎన్నో మలుపులు మార్పులు వస్తాయని నమ్మకం. సాయిరామ్. ఎమ్మెల్సీ మధుసూదన్ గారు, మల్లెప్ప గారు, మా దర్శకులు శ్రీ గౌరీ నాయుడు జమ్ము, యువ దర్శకుడు గరివిడి లక్ష్మి ఆనంది. నీకు అది టైటిల్ ఇంకా నీ లైఫ్ లాంగ్ ఉంటుంది. మా స్టార్ కాస్ట్ మా రాగ్మయూర్, ఇద్దరం కలిసి వీరాంజనేయులు విహారయాత్ర చేశాం. అంకిత్, ఇంకా మన శరణ్య, మ్యూజిక్ డైరెక్టర్ గారు అర్జున్, చరణ్ అర్జున్, అదేవిధంగా ఆదిత్య కెమెరామ్యాన్, పేరు పేరున అందరికీ. అండ్ డేరింగ్ డాషింగ్ యూత్ డార్లింగ్స్ ఆఫ్ ఆదోని. అది టెంపుల్కి, గుడికి దీపాలు ఎంత ముఖ్యమో సభకి మీరు చాలా ముఖ్యం. వెలుగు వస్తుంది, శబ్దం వస్తుంది, డమరకం. మీరు ఆదోని అన్నదమ్ములకు, ఒక్క చెల్లెలకు, పెద్దలకు అందరికీ నమస్కారం అండి. సార్ విశ్వప్రసాద్ గారు, ముందు ఉండలేక ఆనందం పట్టలేక ఒక విషయం చెప్పేస్తున్నాను సార్. ఇది 51వ సంవత్సరం నాకు సినిమాలో. 10వ ఏట వచ్చాను 12 కాపురంతో చైల్డ్ ఆర్టిస్ట్గా. 250 సినిమాలు దాటింది. ఓ సినిమా కుటుంబం నుంచి వచ్చాం మేము. ఒక 100 సినిమాల దాకా మా సంస్థల్లో తీసాం. పద్మాలయ కానీ, విజయకృష్ణ కానీ. ఇటువంటి ఓపెనింగ్ నా జన్మలో చూడలేదు సార్. హ్యాట్స్ ఆఫ్ సార్. ఇది ప్రీ రిలీజా, రిలీజ్ తర్వాత సక్సెస్ సభ అన్న ఫీలింగ్ వచ్చేసింది మాకు ఆల్రెడీ. ఇది నిజంగా ఇందాక మా అరణ్య చెప్పినట్టు ఇట్స్ ఎ టార్చ్ బేరర్ ఫర్ అన్ ఓపెనింగ్ సార్. అది మీ వల్లే సాధ్యం సార్. హ్యాట్స్ ఆఫ్ సార్. ఇది నేను చెప్పాలనుకున్నా మనస్ఫూర్తిగా. ఒక ధైర్యం వచ్చింది సార్ అందరికి ఇక్కడ. ఈ సినిమా పెద్ద ఓపెనింగ్ ఇలా ఉంటే దీని రిలీజ్ ఎలా ఉంటుందనే నమ్మకం మాకు కనగలుగుతుంది మిమ్మల్ని, మీ యొక్క ఆర్గనైజేషన్ చూస్తే సార్. విశ్వప్రసాద్ గారి గురించి కొన్ని మాటలు ఖచ్చితంగానే చెప్పాలి. ఎందుకంటే దేశభక్తి దేశంతోనే ప్రారంభమవుతుంది, కానీ దాని బొడ్డురా ఎక్కడంటే మనం పుట్టిన ఊరు. ఆదోని బిడ్డ అమెరికాకు వెళ్ళి స్థిరపడి ఎదిగి గొప్ప వ్యాపారవేత్త అయి వెనక్కి మళ్ళీ తిరిగి వచ్చి అటు ఇంగ్లీష్ సినిమాలు తీస్తూ ఇటు ఆదోని బిడ్డ 5 సంవత్సరాల్లో 50 సినిమాలు. ప్రపంచంలో ఎక్కడ ఉండదు సార్ రికార్డు మీ ఒక్కళ్ళదే. తగ్గేదేలే, 100 గ్యారంటీ సార్. ఇంకొక 5 ఏళ్లలో చెప్తున్నాను నేను. హిట్లు ఫ్లాపులు సహజం సినిమాల్లోనూ, క్రీడల్లోనూ, రాజకీయంలోనూ. వాటన్నిటికీ దాటి ఒక ప్రొడక్షన్ కంపెనీకి ఒక ఇన్స్టిట్యూషన్గా తీసుకొచ్చిన హ్యాట్స్ ఆఫ్ సార్. మేము చేయలేకపోయాం సార్. అది హ్యాట్స్ ఆఫ్ సార్. రియల్లీ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. నిజంగా గర్వకారణం సార్. ఈరోజు ఒక అకాడమీ కూడా పెట్టి దాని ద్వారా టాలెంట్ని తీసుకొచ్చి సార్, టుమారో యూ విల్ బీ రిమెంబర్డ్ ఫర్ టైమ్స్ టు కమ్, నాట్ జస్ట్ ఫర్ యువర్ ఫిల్మ్స్, బట్ మెనీ ఫ్యామిలీస్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ విల్ టాక్ అబౌట్ యువర్ నేమ్ అండ్ కాల్ యూ దర్ గాడ్ ఫాదర్ సార్. నేను చెప్తున్నాను సార్, ఇది పొగడత కాదు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను సార్. ఇవాళ నాకు అనిపించింది నేను మాట్లాడుతున్నాను. చాలా గర్వకారణం సార్. ఇంకా చాలా చెప్పాలి, చెప్తాను. కానీ
గరివిడి లక్ష్మి. పీపుల్స్ మీడియా నుంచి రెండో సినిమా నాకు విశ్వం ఒక హిట్తో స్టార్ట్ చేసాం మేము. ఒక అబ్బాయి వచ్చి కథ చెప్తున్నాడంటే 1 అవర్ టైం పెట్టుకున్నా. కథ దేవుడు నాకు 1 అవర్ టైం పెట్టుకుంటే గౌరీ నాయుడు వచ్చి లాక్ చేసుకుంటే చాలా సెల్తో తలుపులు బాదుతున్నారు. నాకు కోపం వచ్చి తలుపులు తీశాను. సార్ 2 గంటలు అయింది సార్ అన్నారు. ఏంటి అన్న, ఇంకో గంట ఆగండి నేను చెప్తాను, మళ్ళీ నన్ను డిస్టర్బ్ చేయొద్దని. అంటే ఆ కథాబలం, ఆ కథనం, ఆ కథ చెప్పిన విధానం నిజంగా ఆ గడ్డం గీకేసి ఈయన గరివిడి లక్ష్మి యాక్ట్ చేయమంటే ఇంకా పెద్ద హిట్ అవుతుందేమో. అంటే ఆయన హృదయం, మనస్సు, బాడీలో, మైండ్లో గరివిడి లక్ష్మి అలాగా పూనిందండి. నేను బాబా సాక్షికి ఇవన్నీ నేను రోమాలు నిక్కబడుచుకుంటున్నాను. గత 40 రోజుల్లో ఆ టైంలో, అంటే 3 నెలల క్రితం 20 సబ్జెక్టులు విన్నానండి. ఈ మధ్యకాలంలో ఇటువంటి సబ్జెక్ట్ నేను వినలేదండి. నా పల్స్ ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. సమ్మోహనం, శతమానం భవతి, రంగస్థలం మేము చేసిన సినిమాల్లో చెప్తున్నాం. మొన్న సామజ వరగమన ప్రతిదీ నేను చెప్పానండి ఇది హిట్ అని. అవి హిట్ అయినాయండి. అంటే ఇది నా గొప్పతనం కాదు, ఆ కథలో ఉన్న గొప్పతనం, నా యొక్క అనుభవం, నాకు నా మనసు చెప్పింది నేను చెప్తున్నానండి. ఇది హిట్ అంటే చిన్న మాట అవుతుందండి. సినీ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలబడేటువంటి ఇంకొక సినిమా గరివిడి లక్ష్మి అండి. ఇది నేను చెప్తున్నాను ఇవాళ. గన్ షాట్, రివార్డ్స్ అండ్ అవార్డ్స్, నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్ అన్నీ దీనికి వస్తాయండి. ఇంత త్వరగా చెప్తున్నాను అనుకోవద్దండి. 3 ఏళ్ల కష్టం ఇక్కడ అందరిది. ఆ కష్టం ఇవాళ ఏదో ఇవాళ ప్రారంభం అనుకోవద్దు. 3 ఏళ్ల కష్టం ఇవాళ స్టేజ్లో ప్రారంభం అవుతుందండి. విశ్వప్రసాద్ గారి దగ్గర ఇంకో గొప్ప సంతోషం ఏంటంటే, ఆయన సినిమాలు తీస్తూ ఆయన 2వ తరం నిర్మాతను కూడా ఆదోని నుంచి గరివిడి లక్ష్మి లాంటి ఒక సినిమాతో కృతి ప్రసాద్ని పరిచయం చేస్తానండి. అమ్మా నువ్వు చూస్తున్నావు ఎక్కడో ఆన్లైన్లో, గొప్ప అవకాశం అమ్మా. యూ షుడ్ బి ప్రౌడ్ టు హ్యావ్ ఎ డాడ్ అండ్ మామ్ లైక్ దట్, రియల్లీ. అండ్ దే విల్ ఆల్సో ఫీల్ ప్రౌడ్ టు హ్యావ్ ఎ డాటర్ లైక్ యూ. గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ. ఇది ఇంతవరకు అండి. గరివిడి లక్ష్మి అండి. సెలబ్రిటీలు పుడతారు, వెలుగుతారు, వెళ్ళిపోతారు. కానీ సినిమా వాళ్ళని గుర్తు చేస్తూనే వస్తుందండి. మీరు చూడండి, మహానటి సావిత్రిని మర్చిపోయే పరిస్థితి వచ్చిన, తప్పు మాటేమే, వచ్చిన పరిస్థితిలో మహానటి సినిమా సావిత్రి గారిని మరొక 3 తరాలు తీసుకెళ్ళిపోయింది. అది సినిమా పవర్. అల్లూరి సీతారామరాజు లాంటి నాయకుడు భారతదేశంలో అతి తక్కువ మంది పుట్టుంటారు. కానీ సూపర్ స్టార్ కృష్ణ గారు చేసినట్టు అల్లూరి సీతారామరాజు తరాలు దాటి ఇప్పటికి కూడా చూడండి సౌండ్ అక్కడ. ఆ యొక్క స్ఫూర్తినిచ్చిందండి తరాలకి. ఈ రోజున గరివిడి లక్ష్మి మళ్ళీ చరిత్రలో నిలిచే సినిమా అవుతుందండి. నేను ధైర్యంగా ఇక్కడి నుంచి చెప్తున్నానండి. ఆ సెలబ్రేషనే ఇక్కడ జరుగుతుంది. అంత కాన్ఫిడెన్స్తో నేను చెప్తున్నాను పేరు పేరున. మా ఆనంది మహానటి అప్పుడు కీర్తికి నేను చెప్పాను, ఈ చరిత్రలో నీ సినిమా నిలిచిపోతుందని. మళ్ళీ నీకు చెప్తున్నాను, చాలా అదృష్టవంతులమ్మా. ఈ సంస్థలో, ఈ యొక్క ఆర్గనైజేషన్లో ఈ సినిమా నీకు పడ్డం అనేది 100 మైల్ రైలు దాడతావు. పేరు పేరున రాగమయూరు. ప్రతి ఒక్కళ్ళకి కూడా చెప్తున్నాను, మా మ్యూజిక్ డైరెక్టర్ గారు మాత్రం చాలా పెద్ద పని అండి ఇది. ఎందుకంటే నిజంగా ఐఎమ్ వెయిటింగ్ టు గెట్ ఇన్ టు దిస్ ఫిల్మ్. నరేష్ని ప్రతి సినిమాలో కొత్తగా ఉండడానికే నేను ప్రయత్నిస్తాను. నా సక్సెస్ అదే. ఈ రోజున 50 ఏళ్ళు దాటిన యంగ్ డైరెక్టర్స్ నా బ్లడ్, వాళ్ళు నా కోసం వస్తారు. ఇటువంటి గొప్ప సంస్థలో ఇటువంటి యంగ్ డైరెక్టర్స్ రావడమే నా అదృష్టం. కొత్త నరేషన్ కాదు, మర్చిపోలేని నరేషన్ నేను ఖచ్చితంగా అంకితం చేస్తాను మీ సినిమాకి. నేను చెప్తున్నాను, పేరు పేరునండి. నిజంగా ఆదోనిలు చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. ఇక్కడ వచ్చి ఇంతమంది మహనీయుల మధ్యలో నేను నించుని అంత మహనీయురాల గురించి చెప్తున్నాను.
గరివిడి లక్ష్మి ఇప్పుడు యూట్యూబ్లో స్టార్ట్ అవుతుంది. ఎక్కడ గరివిడి లక్ష్మి కోసం వెతుకుతుంటారు ఇప్పుడు. నెక్స్ట్ 1 year గరివిడి లక్ష్మి యూట్యూబ్లో ఉంటుంది. ఆ తర్వాత తెర మీద ప్రపంచం అంతా ఉంటుందండి. విశ్వప్రసాద్ గారు పీపుల్స్ మీడియా ద్వారా ఈ స్టేజ్లో ప్రారంభం. అది చాలా సంతోషం. ఆదోనిలో షూటింగ్ చేయబోతున్నామంటే, ఆదోనిలో షూటింగా అంటే ఏంటి, అక్కడ ఏమేమి అనుకున్నా. నిజంగా ఇవాళ వాళ్ళ మాట ధైర్యం చెప్పిన తర్వాత అమ్మ ఒడిలో పడుకున్నట్టు సంతోషంగా ఆదోనిలో షూటింగ్ చేసుకుపోతామండి. అద్భుతమైన డెవలప్మెంట్. ఈరోజు నా విశ్వప్రసాద్ గారు కూడా ఇక్కడ సాఫ్ట్వేర్ని స్థాపించి ఇంత అద్భుతమైన జరుగుతున్న టైంలో ఆదోని పెద్ద దూరం కూడా కాదండి హైదరాబాద్కి. మళ్ళీ చాలా షూటింగ్లు ఇక్కడ జరగాలని ప్రార్థిస్తూ కొంచెం లాంగ్ స్పీచ్, ఎందుకంటే మనసిప్పి చాలా తక్కువ మాట్లాడతాను, ఈసారి మనసిప్పి మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ అండి. విశ్వప్రసాద్ గారు పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ గరివిడి లక్ష్మి, గాడ్ బ్లెస్ పీపుల్స్ మీడియా అండి. జై హింద్. థ్యాంక్ యూ.